హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకు తెలుసు చాలా లేట్ అయింది వీడియో వచ్చి. మా బ్రదర్ది వెడ్డింగ్ ఉండే, ఇంకా చాలా రీజన్స్ వల్ల నేను వీడియో పెట్టలేకపోయాను. ఇక్కడ నుంచి అయితే మీరు కంటిన్యూస్గా వీడియోస్ చూస్తారు అండ్ చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో ఇక టాపిక్లోకి వస్తే, ఇదైతే డే 2 ఇన్ అరకు. మేము ముందు రోజు నైట్ అరకులో స్టే చేసాము. ఇక మార్నింగ్ లేవగానే వెంటనే ట్రైబల్ మ్యూజియంకి స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి మేమేం చూసామో ఇక్కడ మీకు చెప్తాను చూడండి. సో ఈ ట్రైబల్ మ్యూజియంకి ఎంటర్ అవ్వగానే టికెట్ తీసుకొని మనం లోపలికి రాగానే ఇలా బోటింగ్ చేసే వీలు ఉందండి. ఇక్కడ వాటర్ ఉండి బోటింగ్ చేయొచ్చు. అండ్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ మొత్తం చెట్లు అండ్ సీనరీ ఇదంతా ఫొటోస్ దిగడానికి చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడున్న ఉయ్యాలలు అవన్నీ పిల్లలతోనైతే బాగుంటుంది. అండ్ మేము వెళ్ళింది మోస్ట్లీ చిన్న చిన్న పిల్లలతో కాబట్టి వాళ్ళకైతే ఈ గ్రీనరీ అండ్ ఆడుకునే ప్లేసెస్ ఇవన్నీ చూసి చాలా ఎక్సైట్ అయిపోయారు. ట్రైబల్ మ్యూజియం అంటే ఇక్కడున్న గిరిజనులు వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళు చేసే వృత్తులు ఏంటి, అవన్నీ ఇక్కడ బొమ్మల రూపంలో మనకు చూపిస్తున్నారు. ఈ బొమ్మలు అయితే చాలా చాలా అందంగా ఉన్నాయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనుషులు ఎలా ఉంటారో అలాగే ఉన్నాయి చూడ్డానికి కూడా. ఇప్పుడు మన ప్రాంతంలో మన జీవనశైలి జీవనాధారం ఎలా ఉంటుందో మనకి తెలుసు. అలా అరకులో వాళ్ళు ఎలా బ్రతికేవారు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు అనేది ఈ ట్రైబల్ మ్యూజియంలో బొమ్మల రూపంగా చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళు వేటాడే విధానం చూపిస్తున్నారు. అండ్ వాళ్ళు దేవుణ్ణి కొలిచే విధానము, వాళ్ళు ఏ విధంగా పూజలు చేస్తారు, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, అదంతా కూడా మనకు ఈ ట్రైబల్ మ్యూజియంలో ఈ బొమ్మల రూపంలో ఉంది. కానీ ఈ బొమ్మలు మాత్రం అసలు బొమ్మలు అనేలా లేవు, అచ్చం మనుషుల్లాగే ఉన్నారు సేమ్ చూడ్డానికైతే. గిరిజనులు అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే చూడ్డానికి ఇక్కడ మనకి ఎలా కనిపిస్తుందో నిజంగా అవన్నీ ఊహించుకుంటా కూడా చాలా బాగుంది. మన లైఫ్ అనేది ఎప్పుడు బిజీగా హడావిడిగా ఉంటుంది కదా, కానీ వీళ్ళది మాత్రం చాలా స్లో లివింగ్ అంటారు కదా, స్లో లివింగ్. అరకు ఏరియా మొత్తం ఎన్ని అవర్స్ అయినా తిరగండి, అలా ఈజీగా గడిపేస్తారన్నట్టు. సిగ్నల్స్ ఉండవు సరిగ్గా, ఒకరికి కాంటాక్ట్స్ ఉండవు. చాలా అంటే చాలా స్లోగా పీస్ఫుల్గా సాగిపోతూనే ఉంటుంది. మాకైతే వెహికల్లో చాలా చాలా ట్రావెల్ చేసాము. 1 డే మొత్తం మేము చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉందన్నట్టు. లోయలు అవన్నీ బాగుండే, కానీ మొత్తం ఘాట్ రోడ్స్ అండి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్తే మాత్రము ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో. రోడ్ కూడా కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి, అలా ఉంది రోడ్ మాత్రము. అండ్ ఈ బిజీ లైఫ్ని వదిలేసి అలా 1 డే మొత్తం అరకులో గడిపితే మాత్రం చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. ఇంతకుముందు ఇలా గ్లాస్ అడ్డు అనేది లేకుండే. మా అక్క వాళ్ళు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే డైరెక్ట్గా ఫొటోస్ తీసేసుకున్నారు వీటి పక్కన నిల్చొని అలా, కానీ ఇప్పుడు గ్లాస్ పెట్టించేశారు. మేమైతే అలా బయట నిల్చొని ఫొటోస్ దిగి వచ్చేసామన్నట్టు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మా మామ కొడుకుది ఆ రోజే 4th మంత్ బర్త్డే ఉంది. సో అలా అరేంజ్ చేస్తున్నారు అక్కడ ఉన్న పువ్వులతోని. అది మొత్తం గార్డెన్ ఏరియా, ఫోటోషూట్స్కి మాత్రం చాలా బాగుంటుంది. ఇక మా వాళ్ళందరూ కలిసి అక్కడే చేసేద్దాం అన్నట్టు రెడ్ కలర్ ఫ్లవర్స్ అలా పడి ఉంటే అవన్నీ తీసుకొని వచ్చి 4 నెంబర్ లాగా పెట్టి పిల్లలందరూ ఇలా వాడిని నవ్వించడానికి క్లాప్స్ కొడుతూ చూస్తూ ఉన్నారు. ఆ ఫొటోస్ కొన్ని ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. మా పాపకు కూడా 6th మంత్కి అదే పెడదామని చెప్పి అలా తీసాము. అండ్ ఇక్కడ చిన్నగా షాపింగ్ కూడా ఉంది, కావాలంటే షాపింగ్ కూడా చేయొచ్చు. మేమైతే పెద్దగా ఏం తీసుకోలేదు, అన్నీ అలా చూసేసి వచ్చేసాం. ఇక్కడ చూడండి, మెయిన్గా వాళ్ళిద్దరిని తీసుకొని మేము ఈ సాహసాలన్నీ చేసాము. వన్ మెయిన్ థింగ్ ఇన్ ట్రైబల్ మ్యూజియం ఈస్ బొమ్మలు. ఈ బొమ్మలు మెయిన్గా ఇక్కడ మనం నిల్చుంటే మనం ఒకరు ఉన్నామని కూడా తెలియదు, అలా ఉన్నాయి అసలు. చాలా బాగుంది చూడ్డానికి. మేమైతే అందరము సింగిల్ ఫొటోస్ ఇలా నిల్చొని దిగాము.
ఇక్కడ నుంచి మా నెక్స్ట్ ప్లాన్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఉండే, కానీ అక్కడ ఏం పెద్దగా ఉండదు, టైం వేస్ట్ అని చెప్పేసి వాటికి ఏం వెళ్ళలేదు. జస్ట్ ట్రైబల్ మ్యూజియం ఒకటి చూపించుకొని నెక్స్ట్ చాపరాయి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాము. చాపరాయికి అయితే వచ్చేసాం. ఇక్కడ మాకు చాలా ప్లాన్స్ ఉండే, మేమందరము ఎక్స్ట్రా డ్రెస్సెస్ అవన్నీ పెట్టుకొని వచ్చామన్నట్టు. ఎందుకంటే మేము ఆ వాటర్లో దిగితే ఒకవేళ తడిసిపోతే మార్చుకుందాం అది ఇదని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము. కానీ వాటర్ మాత్రం అస్సలు బాగాలేవు, మొత్తం బురద బురద నీళ్ళు వచ్చినాయి అన్నట్టు. అవన్నీ ఆ వాటర్ చూస్తేనే మాకు దిగాలని అనిపించలేదు. మా పిల్లలు కూడా ఇంకా ఎందుకు ఆ వాటర్ అంత బాగాలేవని చెప్పి కాంప్రమైజ్ అయ్యారు. మేమైతే చాలా ఎక్స్పెక్ట్ చేసాం చాపరాయి వాటర్ ఫాల్స్ గురించి. లాస్ట్ టైం మా అక్క వాళ్ళు వెళ్ళినప్పుడు చెప్పారు అక్కడ బాగుండే, చాలా థ్రిల్ ఉంటుంది, ఫన్ ఉంటుంది అని చెప్పారు. అందుకని చెప్పి చాపరాయి మీద హోప్స్ పెట్టుకొని వెళ్తే ఆ వాటర్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాము. వాటర్ అలా ఉండడానికి మెయిన్ రీజన్ మేము వెళ్ళినప్పుడు వర్షాలు ఉండే, సో ఇక అలా అయింది. నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ అయితే ద బెస్ట్ అండ్ వర్త్ అరకులో చూడ్డానికి. అరకు వుడెన్ బ్రిడ్జ్ అంటారు కదా, ఆ ప్లేస్, ఆ ఏరియాలో ఆగాము. చూడండి ఇక ఇక్కడ నుంచి అయితే మాకు రావడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ మేము ఈవినింగ్ 4కి అలా వెళ్తే ఇక్కడ నుంచి నైట్ 8 వరకు అక్కడే స్పెండ్ చేసాం. అంత బాగుండే, కానీ చాలా మంచు, చాలా కూలెస్ట్ ప్లేస్ అన్నట్టు. ఎక్కడ చూసినా ఈ పొడవు చెట్లు అండ్ కాఫీ చెట్లు ఇవే కనిపిస్తున్నాయి చుట్టూ మొత్తము. ఎంత దూరం చూసినా ఇవే కనిపిస్తున్నాయి మాకైతే. చాలా జనాలు కూడా ఎక్కువ ఉన్నారు, ఫోటోషూట్ స్పాట్ కాబట్టి చాలామంది అయితే వస్తున్నారు ఇక్కడికి. వెహికల్ అయితే ఇలా రోడ్ పైనే పక్కకు పార్క్ చేసి లోపలికైతే వెళ్ళాము. లోపలికి టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవ్వాలి. అయ్యాక అలా వెళ్తుంటే వుడెన్ బ్రిడ్జ్ అనేది దారి అనేది ఉంటుంది. చిన్న కిడ్స్ని అయితే ఎవరిని తీసుకురాలేదండి, వాళ్ళు పడుకుండిపోయారు. వెహికల్లోనే పడుకోబెట్టాము. మా మమ్మీకి డాడీకి ఇచ్చేసి ఓన్లీ మేమే పెద్దవాళ్ళమే వచ్చేసాము. ఎందుకంటే చాలా మంచు ఉంది, ఆ స్నో అంతా వాళ్ళు జలుబు ఇలా అవుతుందేమో అని చెప్పి భయానికి వాళ్ళని ఎవరిని తీసుకొని అయితే రాలేదు. జస్ట్ పెద్దలమే వచ్చి ఫొటోస్ తీసుకున్నాము. చూడండి, వుడెన్ బ్రిడ్జ్ అయితే ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది కదా ఇన్స్టాగ్రామ్లో, అక్కడ ఇక్కడ రీల్స్లలో. సేమ్ అదే వ్యూ అవుతుంది, అయితే బ్యూటిఫుల్గా కూడా ఉంది. మేము ఈరోజు చూసిన ప్లేసెస్లలో ద బెస్ట్ అంటే ఇదే అని చెప్పొచ్చు. మాకు చూసిన ట్రైబల్ మ్యూజియం కానీ, చాపరాయిలో మాకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం కానీ, అదంతా చూసుకుంటే మాత్రం మాకు ఇదే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. చాలా ట్రావెల్ చేసిన తర్వాతకు ఈ ప్లేస్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ నుంచి వెళ్తుంటే కూడా మొత్తం ఘాట్ రోడ్స్, అదంతా బాగుండేది. చూడండి ఇక్కడ అంతా మంచు ఎలా ఉందో. మేము 6 కాకముందే, ఇంకా అంతకంటే ముందే 5 వరకే ఈ స్నో అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ మంచు అనేది ఇలా ఫామ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. చలి చలి చాలా ఉంటుండే ఆ టైంలో. మేమేమో వెహికల్లో పిల్లల్ని వదిలేసి వచ్చాము. వాళ్ళేమో లేచి చాలా అల్లరి చేస్తున్నారని మా పేరెంట్స్ కాల్ చేస్తుంటే మాకేమో సిగ్నల్స్ కలవట్లేదు. వెహికల్ ఏమో కొంచెం దూరంలో పార్క్ చేసాము. వెహికల్స్ అన్నీ, ఆ రోడ్ చాలా చిన్నగా ఉండడం వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అన్నట్టు. వెహికల్స్ ఏవి లోపలికి రాకుండా బయటికి రాకుండా అలా అయిపోయాయి. మెల్లిగా ఒక్కొక్కటి అలా క్లియర్ చేస్తూ వచ్చేసరికి అదంతా టైం మేము ఈ లోపలనే గడిపేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ ఈవినింగ్ 8 అయ్యింది. మేము సేమ్ హైప్ ఇచ్చినట్టుగానే వుడెన్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది ఫొటోస్ తీసుకోవడానికి అయితే. సేమ్ అదే విజువల్స్ అంతే ఎఫెక్ట్తోని అలాగే వచ్చాయి. మేము అనుకున్నంత బాగా ఎక్స్పీరియన్స్ అయితే చేసాము. అండ్ హ్యాపీ ఎట్ లాస్ట్. అక్కడ ఉన్నంతసేపు అయితే మేము అరకులో ఉన్నామా లేక మున్నార్లో ఉన్నామా అన్నంత బాగుండే ఫీలింగ్ అయితే అలా ఉంది వెదర్ అక్కడ. మీరు అరకు వెళ్తే మాత్రం ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఇక్కడ నుంచి మేమైతే వైజాగ్కి మా జర్నీ స్టార్ట్ చేసాము. కాకపోతే మధ్యలో ఒక 1 అవర్ జర్నీ చేసి ట్రావెల్ చేశాక కాశీపట్నం అనే విలేజ్ దగ్గర ఆగాము. అక్కడ ఆగి మేము మా డిన్నర్ అయితే మేమే ప్రిపేర్ చేసుకున్నాము. డిన్నర్ చేసేసి వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. మేము వైజాగ్ వెళ్ళి అక్కడ ఏం చూసాము ఏం చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి.